జీవన రహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. మాల్దీవ్స్ గర్జిస్తోంది. నిజమే, మాల్దీవ్స్ నిజంగానే గర్జిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం మాల్దీవ్స్ భారతదేశానికి గెట్అవుట్ ఇండియా అని డెడ్లైన్ విధించింది. ఈరోజు అఫీషియల్గా డిక్లేర్ చేసింది. ఈరోజు ఉదయం మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలేలో భారత రాయబార కార్యాలయానికి చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ ప్లస్ నేవీకి చెందిన కొంతమంది ఉద్యోగస్తులు వీళ్ళందరూ కలిసి మాలేలో ఉన్నటువంటి మాల్దీవ్స్ ఫారెన్ అఫైర్స్ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్లో మాట్లాడారు. ఈ మీటింగ్ వెనక కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మాల్దీవ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొహమ్మద్ మౌజు ఈ మధ్యనే కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇతని పొలిటికల్ పార్టీ పేరు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. దీన్ని పీపీఎం అంటారు. మొదటి నుండి ఈ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే గెట్అవుట్ ఇండియా. ఈ గెట్అవుట్ ఇండియా అనే స్లోగన్తోనే వీళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం కూడా సాగింది. ఈ క్యాంపెయిన్తోనే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగారు. ప్రజలు ఓట్లు వేశారు. 54% మంది ప్రజలు ఓట్లు వేసి ఈ పార్టీని గెలిపించారు. ఈ పార్టీ గెలిచిన మొదటి రోజునే మోజు ఆ రోజే డిక్లేర్ చేశాడు, భారతదేశాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతామని ఓపెన్గా డిక్లేర్ చేశాడు. కాబట్టి ఆ రోజు నుంచే భారతదేశానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మాల్దీవ్స్ అనేది 100% ముస్లిం దేశం. సున్నీ ఇస్లాంను పాటించేటువంటి ఒక కరుడుగట్టిన తీవ్రవాద దేశం అని కూడా చెప్పాలి. ఈ దేశం నుండి తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేశానికి ఉన్నటువంటి సకల అవలక్షణాలు ఏంటో చెప్తాను. ఈ దేశం ఒక మత ఛాందస దేశం. ఈ దేశానికి తీవ్రవాద సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ దేశానికి డ్రగ్స్ మాఫియా కూడా ఉన్నాయి. సో ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి ఈ దేశం ఒక పాపులేషన్ ఇంత చూస్తే కేవలం 6 లక్షలు మాత్రమే. కానీ వీళ్ళకున్న పొగరు ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. వీళ్ళకి ఎందుకు అంత పొగరు అంటే ఒకటి, వీళ్ళకున్నదల్లా లొకేషన్ అడ్వాంటేజ్. హిందూ మహాసముద్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి షిప్పింగ్ లైన్స్లో ఈ దేశం అడ్డుగా ఉంది. ఈ దేశం మీదుగానే 80% షిప్స్ అన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వీళ్ళకున్నదల్లా లొకేషన్ అడ్వాంటేజ్ తప్ప ఇంకేమీ లేదు. మామూలుగా మాల్దీవ్స్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఆ కొత్త అధ్యక్షుడు భారతదేశానికి వచ్చి మన ప్రధానమంత్రిని కలిసి మాట్లాడి వెళ్ళడం అనేది పాత సంప్రదాయం. ఎప్పటి నుంచో వస్తున్న ఒక సంప్రదాయం. ఈసారి ఈ మౌజు మాత్రం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు. భారతదేశానికి రాకుండా మొదట ఇస్లామిక్ దేశమైన తుర్కీకి వెళ్ళి ఆయన గారి ఇస్లామిక్ భక్తిని ప్రదర్శించుకున్నాడు. సో దీని ద్వారానే భారతదేశానికి మొదటి సిగ్నల్ పంపించాడు. మౌజు ఈ పర్యటన ముగించుకున్న తర్వాత నవంబర్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన COP28 సమావేశాల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు. ఆ సమావేశాల్లో మోడీని కూడా కలిశాడు. మొట్టమొదటిసారిగా మోడీని కలిసింది అక్కడే. కలిసి మోడీతో మాట్లాడుతూ భారతదేశం మా దేశం నుండి వెళ్ళిపోవాలని మోడీకి ఆ రోజే చెప్పాడు. ఈ విషయాలన్నీ న్యూస్లో అప్పుడే వచ్చాయి. దానికి సమాధానంగా భారత్ మాల్దీవులు కలిసి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకొని విధి విధానాల ద్వారా భారతదేశం ఏ విధంగా మాల్దీవ్స్ నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక స్ట్రాటజీని ఫ్రేమ్ చేసుకుందామని ఆ రోజు అగ్రిమెంట్కి వచ్చారు. ఆ స్ట్రాటజీ వర్కింగ్ గ్రూపే ఈరోజు సండే ఉదయం మాలేలో సమావేశమైంది. ఈరోజు జరిగిన ఈ సమావేశంలో మాల్దీవ్స్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ భారత రాయబారికి ఓపెన్గా చెప్పేశాడు, మీరు మార్చి 15 లోపల మా దేశం నుండి వెళ్ళిపోవాలి, గెట్అవుట్ ఇండియా అని ఓపెన్గా చెప్పాడు. దాని తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఫారెన్ అఫైర్స్ ఆఫీస్ అక్కడ ఈ విషయాలన్నీ ఓపెన్గా చెప్పేసింది. సో చాలా స్పష్టంగా భారతదేశాన్ని వాళ్ళ దేశం నుండి వెళ్ళగొట్టేస్తున్నారు. భారతదేశం మాల్దీవ్స్కు 2 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానం, వాటితో పాటు కొన్ని పెట్రోలింగ్ బోట్స్ కూడా ఇచ్చింది. ఇవన్నీ ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చింది. వీటిని అన్నిటినీ మెయింటైన్ కూడా చేస్తోంది. ఈ మెయింటెనెన్స్ కోసం ఉన్నటువంటి మన నేవల్ ఆఫీసర్సే ఆ దేశంలో ఉండకూడదని మాల్దీవ్స్ ఇప్పుడు పట్టుబడుతోంది. వాళ్ళెవరూ సైనికులు కాదు, వాళ్ళెవరూ అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళందరూ కేవలం మానవతా దృక్పథంతో ఆ హెలికాప్టర్లను, ఆ విమానాన్ని, ఆ బోట్స్ను మెయింటైన్ చేసేందుకు ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే. దాదాపు 80-85 మంది ఉన్నటువంటి ఈ స్టాఫ్ని అందరినీ వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఇప్పుడు మాల్దీవ్స్ పట్టుబడుతోంది.
సో మానవత్వంతో మనం చేసే సహాయం వాళ్ళకు నచ్చట్లేదు. మనం అందరం అనుకున్నాం బాయ్కాట్ మాల్దీవ్ అని చెప్పి మనమంతా ట్విట్టర్లో స్లోగన్స్ ఇస్తే మాల్దీవ్స్ భయపడిపోయి మన కాళ్ళ వద్దకు వచ్చేస్తుంది అని మనమంతా అనుకున్నాం. కానీ మాల్దీవ్స్ మాత్రం తగ్గేదే లేదంటోంది. మీరేమన్నా చేసుకోండి, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి అనే పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తోంది. నేను ఆల్రెడీ మీకు పోయిన వీడియోలోనే చెప్పాను, మౌజు భయపడ్డు, మౌజు లొంగడు అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు అదే జరిగింది. మౌజు దేనికి భయపడటం లేదు. మౌజు గెట్ అవుట్ అని ఓపెన్గా చెప్పేశాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మౌజు నిజానికి మాల్దీవ్స్లో ఇప్పుడు లేడు. వారం రోజుల చైనా పర్యటనలో చైనాలో కూర్చొని ఉన్నాడు. నిన్నటి రోజు చైనాలో పత్రికా విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఈ చిన్న వీడియో చూడండి. We may be small, but that doesn't give you the license to bully us. వరబుడ శుక్రియా. ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అతను ఏం మాట్లాడాడో. మాది చిన్న దేశం అని మమ్మల్ని లొంగ తీసుకోవాలని చూస్తే మేము లొంగము, జాగ్రత్త అని ఇండైరెక్ట్గా భారతదేశాన్ని హెచ్చరించాడు. నిన్నటి రోజు మీడియాతో మాట్లాడిన ఈ మాటతోనే స్పష్టమైపోయింది ఈ మనిషి ఇంకా తగ్గడు, ఈ మనిషి ఇంకా లొంగడు అని. ఈరోజు స్పష్టంగా అది ఓపెన్గా డిక్లేర్ చేశారు. భారతదేశం మా దేశం నుండి మార్చి 15 లోపల వెళ్ళిపోవాలని డిక్లేర్ చేశారు. నిజానికి మాల్దీవ్స్లోని అపోజిషన్ పార్టీలన్నీ కూడా మౌజు ప్రభుత్వం బేషరతుగా భారతదేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ ప్రాంతంలో వాళ్ళ పార్లమెంటును కూడా సమావేశపరిచి ఈ విషయాలు చర్చించాలని పట్టుబడుతోంది. ఎప్పుడు సమావేశం అవుతారో ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ సమావేశం జరిగితే మాత్రం క్షమాపణ చెప్పాలి అనేటువంటి విషయాన్ని తీసుకొని వస్తామని మాల్దీవ్స్ యొక్క అపోజిషన్ పార్టీస్ ఆల్రెడీ డిక్లేర్ చేశాయి. చివరిగా మీకు విషయం చెప్తాను. నిన్నటి రోజు మన విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ గారు మహారాష్ట్రలో మంథన్ అనేటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పారు. ఆ స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఈ మాల్దీవ్స్కి సంబంధించిందే. మాల్దీవ్స్ విషయంలో ఏం చేయబోతున్నారని జయశంకర్ గారిని అడిగినప్పుడు జయశంకర్ ఏం చెప్పాడో తెలుసా? ఇవన్నీ పాలిటిక్స్. కొన్నిసార్లు విదేశాల్లో కొన్ని పార్టీలు మన విరుద్ధంగా ఉంటాయి, ఆ పార్టీలు రాజ్యాధికారంలోకి వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మేము జాగ్రత్తగా మేనేజ్ చేసి వాళ్ళని మళ్ళీ మా దారిలోకి తెచ్చుకుంటాము. ఇది ఆయన చెప్పిన జవాబు. సో మరి మాల్దీవ్స్ విధించిన ఈ డెడ్లైన్ తర్వాత మన జయశంకర్ గారు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూద్దాం. భారతదేశం మాల్దీవ్స్ను దూరం పెట్టడం అనేది మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు. భారతదేశానికి మాల్దీవ్స్ అవసరం చాలా ఉంది. భారతదేశం కనుక మాల్దీవ్స్ను పక్కన పెడితే మరుక్షణం చైనా అక్కడికి వచ్చి మిలిటరీ బేస్ ఏర్పాటు చేస్తుంది, నావల్ బేస్ని ఏర్పాటు చేస్తుంది, ఎయిర్ బేస్ని ఏర్పాటు చేస్తుంది, మొత్తం ద్వీపాలను ఆక్యుపై చేసి మిసైల్స్ను ఏర్పాటు చేస్తుంది. చైనా నెక్స్ట్ టార్గెట్ లక్షద్వీపాలు. చైనా దాని తర్వాత టార్గెట్ దక్షిణ భారతదేశం. ఎందుకంటే మాల్దీవ్స్కు కొచ్చిన్కు మధ్య దూరం ఎంతో తెలుసు కదా, 400 కిలోమీటర్లు. కొచ్చి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్దీవ్స్లో కూర్చొని భారతదేశం మీద దాడి చేయడం అనేది చైనాకు చాలా సులభం. చైనా ఇప్పుడు ఆల్రెడీ మన ఉత్తర భాగంలో పాకిస్తాన్తో కలిసి మన భూభాగాల్లో కాలు పెడుతోంది. ఇప్పుడు దానికి కావాల్సింది దక్షిణ ప్రాంతం వైపు కాలు పెట్టడం. దక్షిణ ప్రాంతం వైపు కాలు పెట్టాలంటే మాల్దీవ్స్లో కాలు పెట్టి మాల్దీవ్స్ ద్వారా దక్షిణ భారతదేశం మీద దాడి చేయడం. సో స్ట్రాటజిక్గా భారతదేశానికి మాల్దీవ్స్ చాలా చాలా ముఖ్యం. మనము కనుక మాల్దీవ్స్ని పక్కన పెట్టేశామంటే చాలా ప్రమాదంలో పడతాం. నయానో భయానో మాల్దీవ్స్ని మనం లొంగ తీసుకొని దారిలోకి తెచ్చుకొని బుజ్జగించి ఏదో ఒకటి చేసి మాల్దీవ్స్ను మనతో స్నేహంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే స్ట్రాటజిక్గా మనకు చాలా కష్టాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ భారతదేశానికి బాగా తెలుసు కాబట్టి ఎక్కడ కూడా సీరియస్గా రెస్పాండ్ కాకుండా జాగ్రత్తగా మాట్లాడుతోంది. సో భారతదేశం మాల్దీవ్స్ను జాగ్రత్తగా మేనేజ్ చేసి దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మాల్దీవ్స్ను పక్కన పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి మంచిది కానే కాదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడికి ఆపేస్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ అందరికీ సెలవు. నమస్కారం.